చూడండి ఫ్రెండ్స్, ఎన్ని రకాల చేపలు. ఇవి వచ్చేసి తెల్ల పరకల చేపలు. ఇవి చూడండి చందమామలు సందమామలంట. మా డాడీ అయితే వలలు తీస్తున్నారు. చూడండి, వా పెద్ద చేపలు. ఈ బురకలు అంటారు వీటిని. వీటి పేరు నాకు తెలుసు, బురకలు. చూడండి, మా డాడీ అయితే చేపలు పట్టుకొచ్చారు అనమాట. మా ఊళ్ళో అయితే పెద్ద కాలువ ఉంది అసలు. చూడండి, ఇప్పుడే వచ్చిర్రు. ఎండలో పడి పొద్దున పోయిండు, ఇప్పుడే వచ్చిండు. కూర్చొని ఎమ్మటే తీస్తూనే ఉండి చేపలు అల్లంగా వలలోంచి తీస్తున్నారు అనమాట. చూడండి, ఇవి వేరే వాళ్ళకు పడాయి అన్నమాట. ఈ బురకలు, మేమైతే బురకలు అంటాం ఫ్రెండ్స్. ఈ చేపలకి ఏమో ఈ వల. కళ్ళు పెద్ద పెద్దగా ఉన్నాయి. చూడండి, వలలోంచి చేపలు తీస్తున్నారు అనమాట. ఎండ ఫుల్గా అయింది. ఇంటికే తీసుకొచ్చారు. ఇంటికి వచ్చినాక తీద్దామని అయితే తీసుకొచ్చారు. చేపలు తీస్తున్నాడు మా డాడీ. చూడండి, ఇందులో కూడా రకాలు ఉన్నాయి. ఈ చేప వేరే, ఈ చేప వేరు, ఈ చేప వేరు. చందమామలు అంట. చందమామలు ఇవి తెల్ల పరకలు అంట. ఇవి వేరే ఉన్నాయి. ఇవి చందమామలు అంట. చూడండి, ఇవి వేరే ఉన్నాయి. ఒక చేప అయితే కొంచెం బతికుందని వాటర్లో వేసినాము. చూడండి, కొట్టుకుంటుంది, కనిపిస్తుందా మీకు? పాప ఎండకల్లా ఆడిపోతుంది. బతుకుందని మా పిల్లలు ఊకుంటారా? చూడండి, ఇందులో వేసిరు అనమాట. ఒక బకెట్లో వాటర్ పోసేసి ఇందులో వేసిరు. ఎండాకాలం వస్తే జాలీగా కాలువ అయితే బంద్ చేస్తారు. ఇక మేము ఉన్నామని మా డాడీ ఇక కొనేది ఎందుకు, నేనే వల ఉంది కదా పట్టుకొస్తాను అయితే వెళ్ళి పట్టుకొచ్చారనమాట చేపలు. ఈ చేపలలో వాటర్ పోయాలంట, లేకపోతే ఇవి పొట్టు వెళ్ళదంట. అందుకని వాటర్ అయితే పోసిన నేను. చందమామలు అవి బతికిలేవు నాన్న. బతుకున్న చేపనైతే వేయాలి. డాడీ నాన్న తీస్తుండగా ఇప్పుడు 1 అవర్ 2 అవర్స్ అవుతుంది మా డాడీ వెళ్ళి ఎండకు. చెమటలు కాదు. మా కోసం అయితే ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు. పిల్లలు వచ్చినప్పుడే కదా తింటారు చేపలు అని. కొంటే ఎన్ని వస్తాయి చెప్పండి ఫ్రెండ్స్. అందుకని పట్టుకొస్తానమాట. చూడండి, అక్కడే చేపలు వలలు అట్నే తీసుకొచ్చారు. ఇంటి దగ్గర తీస్తున్నారు అన్నమాట. क्या तेरे को रखना